హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో నేను ఈ వీడియోలో మీకు 3 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని చూపించబోతున్నానండి. ఒకటి బ్యాక్ డ్రాప్స్ అండ్ డెకరేషన్ క్లాత్స్, అట్లాగే దానికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ లైక్ పూలదండలు, ఇంకా ఫోమ్ ప్యారెట్స్ ఇట్లాంటివి, అట్లాగే అన్ని అకేషన్స్కి సరిపడా రిటర్న్ గిఫ్ట్స్, అట్లాగే బ్రాస్ ఐటమ్స్ కూడా చూపిస్తున్నానండి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఫంక్షన్స్కి డెకరేషన్ అనేది కంపల్సరీగా ఈ రోజుల్లో పిక్స్ కోసం కంపల్సరీగా డెకరేషన్ అనేది చేపిస్తున్నాం. సో అటువంటి డెకరేషన్ ఏదో మనమే స్వయంగా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అండ్ డిఐవై డెకర్ ఐటమ్స్ అన్నిటిని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఆల్రెడీ మార్కెట్లో మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఆ ఒక్క క్లాత్ మనం తెప్పించుకొని ఇంకా మన ఇంట్లో ఉన్న శారీస్, చున్నీస్ వీటితో మనకున్న ఐడియాస్ను మనం చాలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చండి. అది ఎట్లాగో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను చూపించే ఈ బ్యాక్ డ్రాప్ క్లాత్ అట్లాగే డెకరేటివ్ ఐటమ్స్ మోస్ట్లీ ఎటువంటి ఫంక్షన్స్లో యూస్ చేస్తారు అంటే, ఫస్ట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్స్ అండి. సో పసుపు దంచడం, లేదా పెళ్లి కూతుర్ని తయారు చేయడం, మెహందీ ఫంక్షన్స్, లేదా పెళ్లికి సంబంధించిన ఏ తంతైనా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ వాళ్ళ రిచువల్స్ బట్టి ఉంటాయి కదా, ఆ రిచువల్స్లో ఈ యొక్క డెకరేషన్స్ని యూజ్ చేయొచ్చు. ఈ ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్స్ అన్నీ సెట్ అవుతాయి. అట్లాగే బారసాల, నేమింగ్ సెరమోనీ, మన ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ, లేదా వినాయకుడి వ్రతం చేస్తాం కదా అప్పుడు, సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇట్లా మనం చేసుకునే పూజల్లో ఎప్పుడైనా సరే మనమే ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చండి. అండ్ మీరు ఈ బ్యాక్ డ్రాప్స్ ని లేదా డెకరేటివ్ ఫ్లవర్స్, ఫోమింగ్ గణేషాస్ అండ్ ఇంకా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర, ఫోమింగ్ ప్యారెట్స్, ఈ ఐటమ్స్ ఏవైనా మీరు కొనుక్కోవాలి అనుకుంటే నేను కింద వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. వీళ్ళు ఆల్ ఓవర్ ద గ్లోబ్ షిప్ చేస్తారు. ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ కంట్రీ, అంటే ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఈ గృహప్రవేశం ఇట్లాంటి అకేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని సామాన్లు అక్కడ దొరకపోవచ్చు. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్వి అండ్ షిప్పింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళు, ఈ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకొకటి, ఈ యొక్క స్టేజ్ బ్యాక్ డెకరేషన్స్ని మీరు ఆర్డర్ చేసేటప్పుడు ముందు మీ యొక్క ఏ ఏరియా అయితే మీరు డెకరేట్ చేద్దాం అనుకుంటున్నారో దాని యొక్క హైట్ ఇంటూ విడ్త్, అంటే సపోజ్ హైట్ వచ్చి ఒక 7 feet, విడ్త్ వచ్చేసి ఒక 5 feet or 9 feet, అలా మీ యొక్క ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాని మీరు మెజర్ చేసుకొని అట్లాగే మీకు ఏ బ్యాక్ డ్రాప్ కావాలో సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కనుక చెప్తే వాళ్ళు పలానా టైంలో వాళ్ళు డెలివర్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీకు నచ్చిన ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ వాట్సాప్కి కనుక మీరు సెండ్ చేసి ఈ ఐటమ్ మీరు ఇలా కావాలి అంటే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది డిస్టెన్స్ని బట్టి ఉంటాయండి. వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి. అట్లాగే బ్రాస్ ఐటమ్స్, బ్రాస్లో మనకి వినాయకుడు, గజలక్ష్మి, అమ్మవారి సెట్స్ ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను వీలైతే ఆ క్లిప్స్ని కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి, బ్యాక్ డ్రాప్స్కి ఆల్రెడీ డెకరేటివ్ ఐటమ్స్ని యాడ్ చేస్తే మనకి వ్యూ ఎట్లా ఉంటుందో అని కూడా నేను మధ్యలో కొన్ని పిక్స్ని యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ డెకరేట్ చేసుకొని వీళ్ళకి సెండ్ చేసిన క్లయింట్స్ ఉంటారు కదా, ఆ పిక్స్ని నేను మీకు ఇక్కడ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి MDF కటింగ్తో చేసిన వుడెన్ లోటసెస్ అండి. ఈ లోటస్కి కింద లిల్లీస్ హ్యాంగ్ చేసి చాలా అందంగా ఉంటాయి. సో సేమ్ బ్యాక్ డ్రాప్స్ని కూడా చాలా డిఫరెంట్గా ఐటమ్స్ని మార్చి ఎట్లా తయారు చేసుకోవాలో కూడా మీకు ఒక లుక్ అనేది ఈ యొక్క ప్రివ్యూలో మీకు అర్థమవుతుందండి. చాలా ఇమేజెస్ని నేను యాడ్ చేశాను మ్యాక్సిమం. అట్లాగే గణేష్ పక్కన ఈ యొక్క రోజ్ బంచెస్ ఇవి కూడా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. సో మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. గంట కొట్టడం మర్చిపోకండి. సో ఈ బ్యాక్ డ్రాప్లో చూస్తే మీకు లిల్లీ బంచెస్ చాలా అందంగా కనిపిస్తున్నాయి అండి. దీంట్లో మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో 2 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. వుడెన్ లోటస్కి కూడా పెట్టచ్చు, అట్లాగే మనం డైరెక్ట్గా బ్యాక్ డ్రాప్కి కూడా పిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించే ఐటమ్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. బంతి పూలల్లో ఎల్లో, ఆరెంజ్ అండ్ మిక్స్డ్ కాంబినేషన్, అట్లాగే మల్లెపూలతో చేసిన సరాలు, లిల్లీ ఫ్లవర్స్తో చేసిన సరాలు, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మీకు ఏ విధంగా నచ్చితే మీరు అవి సెలెక్ట్ చేసుకొని మీ యొక్క బ్యాక్ డ్రాప్ని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అట్లాగే బంచెస్ కూడా ఉన్నాయండి.
ఇవి సింగిల్ ఫ్లవర్స్ అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డెకరేటివ్ హ్యాంగింగ్స్ అండి. ఇవి వచ్చేసి ద్వారానికి వేసే గజమాలలు అండి, గుమ్మానికి అటు ఇటు వేయడానికి. ఇవి వచ్చేసి చెక్క ప్యారెట్స్ అండి, చెక్కతో చేసిన చిలుకలు. నెక్స్ట్ వచ్చేసి ఫోమ్తో చేసిన ప్యారెట్స్, అట్లాగే గంటలు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ అండి. ఫోమ్తో చేసిన నామాలన్నమాట, దానిపైన రోజెస్తో గుచ్చారు. అవి కూడా ఆర్టిఫిషియల్ రోజెసే. లిల్లీస్లో ఉన్న 2 డిఫరెంట్ వెరైటీస్ అండి. ఇవి వచ్చేసి వుడెన్ లోటస్ అండి. ఇందాక గోల్డ్లో చూసాం కదా, ఇలాగా మనకి వుడెన్లో డిఫరెంట్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆ కలర్స్ వచ్చి ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్స్ అండి. ఈ రోజ్ బంచెస్ని వినాయకుడికి అటు ఇటు లేకపోతే స్టేజ్ డెకరేషన్కి యూజ్ చేస్తారు. థిక్ ఫోమ్ షీట్తో చేసిన గణేష వాల్ డెకర్ అండి. ఇది ఫోమ్ షీట్తో చేస్తారు. ఇది బ్రేక్ అవ్వదు, ఫోల్డబుల్ అన్నమాట. సో ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు ఎటువంటి భయం లేకుండా. అండ్ దీని మీద గోల్డ్ స్ప్రే కూడా చేసి మనం ఫ్లవర్స్తో డెకరేట్ చేసి కూడా ఇవ్వగలము. అండ్ ఇవి మీకు 3 డిఫరెంట్ సైజెస్లో అవైలబిలిటీ ఉన్నాయి. 2 feet, 2.5 feet అండ్ 3 feet. అట్లాగే ఫోమ్ కటింగ్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ వచ్చేసి ఇవే అండి. మీకు ఇవి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు స్టేజ్ మీద. జస్ట్ వీటిని తీసుకెళ్ళి స్టిక్ చేసేయడమే అనమాట. ఇందులో ఉన్న 4-5 వెరైటీస్ వచ్చేసి ఒకటి ఫ్రేమ్ కటింగ్, అలాగే ఫోమ్ ఫ్లవర్స్, ఫోమ్తో చేసిన లోటస్లో ఉన్న డిఫరెంట్ సైజెస్, ఓమ్ అండ్ స్వస్తిక్ కూడా వస్తాయండి. ఈ ఫోమ్ కటింగ్లో ఉన్న లోటస్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబిలిటీ ఉందండి. వాటిపైన గోల్డ్ స్ప్రే కూడా వేసి ఇవ్వగలము. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ అండి. ఇవి కూడా డెకరేటివ్ పర్పస్కి యూస్ చేస్తారు స్టేజ్ డెకరేషన్కి. సో ఇవి కూడా డెకరేటివ్ దండలండి. దీంట్లో మనకి చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, వైట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ ఇట్లాగా. సో ఏదైనా కలర్ థీమ్ మనం ఊహించుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ దండలు మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా డిజైనర్ పీసెసే. అండ్ ఫోమ్ కటింగ్లో ఉన్న డిఫరెంట్ షేప్స్ అండి అవి. నెక్స్ట్ సెషన్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండి. అన్ని అకేషన్స్కి యూజ్ అయ్యే రిటర్న్ గిఫ్ట్స్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చి వైట్ మెటల్ మీద చేసిన వినాయకుడు, అట్లాగే దీంట్లో 2-3 వెరైటీస్ కూడా ఉన్నాయి. కృష్ణుడు అలా కూడా వస్తాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పసుపు కుంకుమ ఇచ్చే డక్స్ అండి. ఇవి ఇందులో చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి, ఎంతో చాలా బాగుంటాయి. అండ్ ఇది సింగిల్ డక్ కూడా అవైలబిలిటీ ఉంది, జస్ట్ కుంకుమ భరణ లాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంట్లో పూజలు అట్లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు పసుపు కుంకుమ ఇచ్చేయడానికి కొద్దిగా డిజైనర్లో ఉన్న బాక్సెస్ అండి. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్గా యూజ్ చేస్తారు, వినాయకుడు అండ్ కృష్ణుడు. ఇంకా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ చూపిస్తున్నానండి. ఈ రిటర్న్ గిఫ్ట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అట్లాగే జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, మ్యారేజెస్ కానీ అట్లాగే హౌస్ వార్మింగ్ పార్టీస్కి వాళ్ళ గుర్తుగా ఈ రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తారు కదా, వీళ్ళు అవి కూడా తయారు చేస్తారంట. బట్ ఈ ఆర్డర్స్ అన్ని బల్క్లో తీసుకుంటారండి. బల్క్లో తీసుకోవడం వల్ల మీకు ప్రైస్ కూడా కొద్దిగా డిస్కౌంట్ అనేది వస్తుంది. Premium quality makeup boxes for ladies and kids. Number 1, number 2, number 3, number 4 and number 5. No blocking please. Designer jewelry bag. Premium quality. You can arrange all your jewelry at one place. Individual pouches. అది కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రాస్ అండి. బ్రాస్లో డిజైనర్ ఉర్లీస్ అంటారు వీటిని. డెకరేటివ్ పర్పస్గా యూజ్ చేస్తారు లాన్స్లో, అట్లాగే ఎంట్రన్స్లో దియాస్ ఇట్లాంటివన్నీ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. వీటిలో క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మల్టీపర్పస్ అన్నమాట.
ఇవి బ్రాస్ కాబట్టి వీటి ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి అకార్డింగ్ టు ద మార్క్. అండ్ ఇందులో ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి, అవి కూడా నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ బ్రాస్ ఐటమ్. అండ్ బ్రాస్ ఐటమ్ వచ్చేసి మీకు చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడికైనా కొరియర్ చేస్తారు. సో బ్రాస్లో ఇంకా డిఫరెంట్ మూర్తీస్ ఉన్నాయని చెప్పాను కదా, వినాయకుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, ఇవన్నీ ప్రతి ఒక్కరిళ్లలో ఉండే ఐటమ్ అండి. డెకరేటివ్ పర్పస్గా కార్నర్ పీసెస్గా యూజ్ చేస్తారు. సో ఆ ఐటమ్స్ కూడా మీరు ఒక లుక్ వేసేసేయండి. ఇది వచ్చేసి బ్రాస్ గంగాలం అండి, మంగళ స్నానం అప్పుడు యూజ్ చేస్తారు కదా అవి అనమాట. ఇవి మీకు 2 సైజెస్లో అవైలబిలిటీ ఉన్నాయి, ఒకటి 10 అండ్ ఇంకొకటి 12 సైజ్. ఇది వచ్చేసి బ్రాస్లో ఉన్న అష్టలక్ష్మి సెట్ అండి. టోటల్ 8 విగ్రహాలు వస్తాయి, ప్యూర్ బ్రాస్. అండ్ ఇది ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారంట. సో క్లోజ్లో ఒక లుక్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్రాస్లో ఉన్న రామ్ పరివార్ అండి, చాలా హ్యాండీగా ఉంటుంది ఐటమ్, చూడడానికి చాలా చక్కగా అనిపించింది. అండ్ ఇందులో ఉన్న అదర్ వెరైటీస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో బయటకు వెళ్ళి షాపింగ్ చేసేదానికంటే ఆన్లైన్ షాపింగ్ చాలా సేఫ్ అండి. సో ఇంట్లో ఉండి అందరూ ఆన్లైన్ షాపింగ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. సో మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.